దేవుడేమో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుపోవాలనుకుంటున్నాడు, కానీ మనమేమో ఇక్కడే అయిపోతాం. కారణం దేవుడు కాదు, మనమే. ఇది ప్రతిష్ఠితమైనది, ఇది దేవుని రోజు, ఇది నేను సంపాదించుకునే రోజు కాదు. నేను ఈ రోజును దేవుని గణపరచడానికి ఉపయోగిస్తే దేవుడే నన్ను ఆ గొప్ప ఉన్నతమైన స్థితికి తీసుకుపోతాడు. నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేయగలడు. ప్రపంచంలో ఉన్న మేధావులలోనూ, ధనవంతులలోనూ, కుబేరుల్లోనూ ఉన్న వాళ్ళందరిలోనూ 100కు 90 మంది వీళ్ళే ప్రభువునందు విశ్వాసం ఉంచి భక్తిగా జీవించిన వాళ్ళలో, దేవుని వాక్యమునకు లోబడి జీవించిన వాళ్ళలో దేవుడు బహు చక్కగా ఆశీర్వదించాడు. అనేకం. ఈరోజు మనం ఉపయోగించే వస్తువులు, ఏ వస్తువైనా సరే, ఈరోజు మనం ఉపయోగించే వస్తువులు దాన్ని కనిపెట్టగలిగిన వాళ్ళందరూ దేవుని బిడ్డలే. దేవుడు వాళ్ళకి అంత విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకుంది. ఆదివారము ప్రతిష్ఠిత దినము. దేవుడు ఆదివారాన్ని ఆయన ఆరాధించడానికి ప్రతిష్ఠించుకున్నాడు. మనం వాడుకోవటానికి, మనం వాడుకోవటానికి, మన పనుల కోసం వాడుకోవటానికి, మన లాభాల కోసం వాడుకోవటానికి ఆదివారం కాదు, 6 రోజులు ఉన్నాయి. ఈ 6 ఆదివారము దేవుణ్ణి ఆరాధించే విషయంలోనూ, దేవుణ్ణి సన్నిధికి వచ్చే విషయంలోనూ నీ పని ఆటంకం కాకూడదు. నీ పని ఆటంకం అయింది అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఉన్నతమైన స్థితికి రాలేవు, అక్కడే ఆగిపోతావు. తర్వాత మాట చూద్దాం. విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. ఏమన్నాడు దేవుడు? ఆదివారం ఏంటట? ఆదివారము మనోహరమైన రోజు, చాలా మంచి రోజు, ఇష్టమైన రోజుగా, చాలా సంతోషకరమైన రోజు. నా విశ్రాంతి దినము మనోహరమైనది. ఎంతమందికి ఆదివారం వస్తుందంటే సంతోషంగా ఉంటే చెప్పండి. మనకు వారం వారం పండగ, ఆదివారం పండగ. పండగ అంటే చికెన్లు, బిర్యానీలు కాదు. ఆదివారం వస్తుందంటే చికెన్ వస్తుందని కాదు. ఏమన్నాడు దేవుడు, భక్తుడు? నా విశ్రాంతి దినము మనోహరమైనది. మనోహరం అంటే రమ్యమైనది, అందమైనది, సంతోషించదగినది, ఆనందమైనది, ఆహ్లాదకరమైనది. ఆదివారము అంతటి ఆనందకరమైనది. మనం ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే ఎంత సంతోషంగా వెళ్ళిపోతాం, ఎంత త్వరగా రెడీ అయిపోతాం, అవును కాదు? మరి ఆదివారం నాడు, ఆదివారం అంటే ఎట్లా? ఏదో నీరసంగా ఉంటాం, కాలు కొట్టుకుంటూ నడుచుకుంటూ చిన్నగా పోదాలి, అవును కదా? వచ్చేటప్పుడేమో తాబేలాగా వస్తామంట, పోయేటప్పుడేమో కుందేలాగా గురుకులు పెడతామంట. వచ్చేటప్పుడే నిదానం పోదావాలి, పాడని పాటలు వాళ్ళే తాబేలాగా చిన్నగా వస్తాం. పోయేటప్పుడు మాత్రం ఆమెన్ అన్న తర్వాత అసలుకి చిరతపూల్లాగా గంతులేసి ఆపడం భయపడతాం. ఎట్లా? దేవుడు ఏమన్నాడు? నా విశ్రాంతి దినము మనోహరమైనది, నా విశ్రాంతి దినము ఆనందకరమైనది. దావీదు అంటాడు, నేను ఎప్పుడు వెళ్ళదనో ఆయన సన్నిధానమునకు. ఎప్పుడొచ్చుద్దో ఆదివారం అనే సంతోషం ఎదురు చూసేవాడట. మనం కూడా ఆదివారం ఎప్పుడు వస్తుందా, నా దేవుని మందిరమునికి నేను ఎప్పుడు వెళ్ళేదనా, ఆదివారంలో నా దేవుని నేను ఎప్పుడు కలుసుకునేదనా, ఎప్పుడు నేను ఆయన మాటలు వినేదనా అని ఉండాలి. అంత గొప్ప ఆనందం ఉండాలట. అదే గుర్తుపెట్టుకుని, చాలామంది జీవితాల్లో ఆదివారం ఎంత గొప్ప మనోహరంగా ఉండటల్లా, ఎంత గొప్ప సంతోషంగా ఉండటం, ఎంత గొప్ప ఆనందంగా ఉండటం. ఆదివారం ఆనందంగా ఉండటంలా చాలామందికి ఆదివారం ఒక మొక్కుబడిగా మారిపోతాం. ఆదివారం నాడు నేను నా దేవుణ్ణి ఆరాధించే రోజు. ఆ గత ఆదివారంలో ఉన్న వాళ్ళు ఈ ఆదివారంలో ఎంతోమంది లేరు, ఎంతోమంది లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. నువ్వు ఉన్నావంటే దేవుని కృపది, అంతేకాని నీ శక్తి, భక్తి, యుక్తి, ఆరోగ్యము, ధనం ఇవేమీ కానే కాదు. దేవుని కృప నీతో ఉంది. అందుకోసం మనం దేవుని ఏం చేయాలి? ఖచ్చితంగా అయ్యా నిన్ను ఆరాధించాలి. ఆదివారం నిన్ను సజీవుల దేశంలో ఉండి నిన్ను ఆరాధించడం ఎంత గొప్ప భాగ్యం అన్నాడు. నిజమే. ఆదివారం ఎప్పుడు వచ్చిందనా, ఆదివారం ఎప్పుడు దేవుడి మాటలు వినదనా, ఎప్పుడు ఆయన ఆరాధించదమా. దావీదు అంతటి గొప్పవాడే. చూడండి, ఒక మాట చదువుతాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను. ఏమయ్యాడంటే దావీదుకు కూడా మహా గొప్ప ఆనందం. దావీదు తను కూర్చున్న సింహాసనం మీద కంటేనో దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. మనకు
దావీదంతటి మహా గొప్ప రాజే ఆదివారం నాడు తన సన్నిధిని లేక తన రాజ్యమును, తన సింహాసనమును, తన ఆధిక్యతను అంతటిని వదిలిపెట్టి దేవుని సన్నిధానంలోకి వచ్చి కూర్చొని దేవుని ఆరాధించడం ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడో. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా నాకు. నాకంటే ముందున్న వాళ్ళకి కనీసం దేవుడి సన్నిధిని తాకే అదృష్టం కూడా లేదు. నాకంటే ముందున్న దేవుడి సన్నిధిలో ప్రవేశించే అదృష్టం కూడా లేదు. కానీ నాలాంటి వాడికి దేవుడి సన్నిధి దాకా వచ్చే అదృష్టం మనకు దేవుడు ఇంకా గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన స్థలములోనికి, ఆయన పరిశుద్ధమైన స్థలంలోనికి మనం ప్రవేశించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం. ఒకప్పుడు దేవుడి మందిరంలో ప్రవేశించే యోగ్యత ఎవరికి లేదు. ఎక్కడో దూరాన బయట ఆవరణలో నిలబడేవాళ్ళు, సేవకుడు మాత్రమే లోపలికి వచ్చేవాడు. కానీ ఈరోజు దేవుడు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ భాగ్యం అందరికీ ఇచ్చాడు. అందుకే ఎంత గొప్ప భాగ్యం దేవుణ్ణి ఆరాధించటం, ఎంత గొప్ప సంతోషమో దేవుణ్ణి ఆరాధించటం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే విషయాల్లో ఆదివారం నాడు ఆబ్సెంట్ కాకండి. ఆదివారం నాడు ఎప్పుడు లేట్గా మాకండి, లేట్ కమర్స్గా ఎప్పటికీ ఉండకండి. నువ్వు ఆదివారం నాడు ఎట్లా ఉండాలి అంటే, ఈరోజు నేను నా దేవుణ్ణి ఆరాధించే రోజు కాబట్టి పెందల కడలేసి రెడీ అవ్వాలి, సిద్ధం అవ్వాలి. ఆదివారం దేవుడిది. ఆ రోజున నువ్వు ఇంకా ఆ రోజే ఎక్కువసేపు పడుకుంటావు, అవర్స్ రివర్స్. ఆ రోజే లేట్ చేస్తూ ఉంటావు. ఆదివారం రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే మనం ముందే ఎట నిద్ర పట్టదో, ఆ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక పార్టీ ఉందంటే ఎట నిద్ర పట్టదో, ఆదివారం వస్తుంది అంటే అంతగా ముందుగానే లేచి సిద్ధపరుచుకొని ప్రభు సన్నిధికి అందరికంటే ముందుగా వచ్చి ప్రార్థన చేసుకోవటం, ఆయన ఆరాధించడం గొప్ప భాగ్యం. అది పోదాములే వెనక ముందుగా అందరం అడిగకపోయేది అనుకుంటున్నాం. ఇంకేముంటుంది జీవితంలో దేవుడి సన్నిధిలో వెనకబడ్డావు అంటే జీవితంలో నువ్వు ఎప్పుడు వెనకే ఉంటావు. అందులో మార్పు ఏం లేదు. దేవుని యొక్క సన్నిధి విలువ అది ఎంత మనోహరమో ఆదివారం నాడు ఆయన ఆరాధించడం. ఇది నీకు తెలియాలి. ఆదివారం నాడు దేవుని ఆరాధించడం ఎంతటి ఆనందకరమైన రోజు అనేది నీకు తెలిస్తే ఆ ఆనందంతో దేవుడిని నింపుతాడు. ఆమేన్. మరొక మాట చూడు, ఇంకా మూడవ మాట. యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, అది ఏమన్నాడు దేవుడు? ఘనమైనది. ఆదివారం ఎలాంటిదట? అది ఘనమైన దినము. ఆదివారము ఘనమైనది. ఎట్లా చేయమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఘనముగా చేయండి. యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా అనుసరించిన ఎడల, ఎంత ఘనంగానో ఆదివారాన్ని నువ్వు పాటించాలట. ఇప్పుడు దేవుడికి ఎంత గౌరవం ఇస్తున్నాం. ఎవరన్నా మన ఇంటికి ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు వస్తున్నారని ముందు తెలుస్తుంది అనుకోండి. వచ్చేళ్ళ ఆయన అట్నే కూర్చుంటామా? ఆయనకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామంటారా? వచ్చేళ్ళు అంటావా? ఆయనకి ఏం చేస్తాం? ఆయనంటే ఎంత గౌరవం ఉందో, ఆయనంటే నీకు ఎంత భక్తి ఉందో, గౌరవం ఉందో, అన్ని ఏర్పాట్లు చేసి టీలు టిఫిన్లు అన్నీ అందిస్తూ ఉంటాయి. అయ్యా మీరంటే నాకు ఎంత గౌరవం ఉంది అని నీ పనులతో నువ్వు చూపిస్తావు. దేవుడు కూడా ఏమన్నాడు? ఆదివారము ఘనమైనది అని గుర్తించి ఘనంగా ఆచరించు. మరి నువ్వు ఎక్కడ ఘనత చూపించావు? దేవుడు అంటే నీకు ఎక్కడ గౌరవం ఉన్నట్టు చూపించావు? లేటుకు రావటం గౌరవమా? బయట కూర్చోవటం గౌరవమా? నువ్వు ఎక్కడ దేవునికి ఘనత చూపించావు? నువ్వు ఏం పనులు చేసి దేవా నువ్వంటే నాకు ఎంత గౌరవం అయ్యా? ఏం పరిచర్య చేసావు ఆయన దగ్గర? ఏం ఘనమైన కార్యాలు చేసావు ఆయన దగ్గర ఆదివారం నాడు? దావీదంతటి వాడే అంటాడు, ప్రభువా నేను నిన్ను ఘనపరచుటకు నేనేం చెయ్యాలో చెప్పయ్యా అంటాడు. చూడమాట మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో దావీదు, అయ్యా నీ నామ ఘనత కొరకు, నా పేరు కోసం కాదు, నీ నామ ఘనత కొరకు నేనేం చేయదునో చెప్పు, చేస్తానంటాడు. దేవుణ్ణి ఘనపరచడం కోసం ఆదివారం ఘనమైనది. మనకు కాదు ఘనం, ఎవరికి? 6 రోజులు మనం, 7వ రోజు దేవుడిది. దేవుని ఘనత కొరకు నేనేమి చేయదును? దేవా నువ్వంటే నాకు గౌరవం ఉంది, నేను ఎలా రుజువుపరచుదును? నువ్వంటే నాకు గౌరవం, ఘనత, నేను ఎలా చూపించదనో? చెయ్యి, చక్కగా పరిచర్య చెయ్యి, మందిరంలో పరిచర్య చెయ్యి. దేవుడు అంటే ఎంత విలువ ఉందో, గౌరవం ఉందో చెయ్యి. ఒక అధికారి వస్తున్నప్పుడు ఆయన అంటే ఎంత గౌరవం ఉందో, ఆయనకు నువ్వు చేసిన ఏర్పాటులో నీ గౌరవాన్ని నువ్వు చూపించినట్లుగా
దేవుడు అంటే ఎంత గౌరవం ఉందో, ఆదివారం వస్తుంది ఆరాధన రోజు అంటే దేవుడు అంటే నీకు ఎంత గౌరవం ఉందో, ఎంత ఘనత ఉందో, ఎంత భక్తి ఉందో నీ పనులను చూపించు. చక్కగా రెడీ అయ్యిరా, చక్కగా వచ్చి మందిరంలో ఆ చాపలేయటమో, పచ్చలేయటమో, పరదాలేయటమో, ఆ మైకు పెట్టటమో, ఆయన పనిలో వాడబడి ప్రభువా నువ్వంటే నాకు ఎంత గౌరవం ఉందయ్యాను. ఆయన వచ్చాక నువ్వు వచ్చేది ఎప్పుడు? దేవుడు వచ్చి ప్రార్థన ఆయన కూర్చున్న తర్వాత తన సింహాసనం మీద ఎవరు VIP లాగా వెనక నువ్వు వస్తావు. ఎవరు? దేవుడు ఏమో ప్రార్థన ఆయనకు వచ్చి ఆయన సింహాసనం మీద ఆయనకు వచ్చుంటే ఆయనే నా కోసం వెయిట్ చేయకపోతారా ఏంటి దేవుడు అని నువ్వే వెనక లైట్గా వస్తావు. ఇదే ఘనత, దేవుడికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? ఎవన్నాడు? ఘనమైనదని ఎంచి ఘనముగా ఆచరించుమో. దేవుడేమో నిన్ను గొప్ప స్థాయికి తీసుకురావాలనుకుంటుంటే దేవుడు ఇవ్వవలసిన ఘనతను, గౌరవాన్ని నువ్వు ఇవ్వటల్లా. అందుకే దేవుడు అంటాడు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. నువ్వు దేవుణ్ణి ఎంత ఘనపరుస్తావో నువ్వు దేవుని నన్ను అంత నాకు కూడా దేవుడు నాకు గౌరవం ఉంది, ఘనత ఉంది. నేను దేవుడిని ఏ పనులు చేసి నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు? ఏ పనులు చేసి దేవుడు అంటే నీకు గౌరవం ఉందని నువ్వు చూపిస్తున్నావు? మనసులో అనుకుంటే సరిపోద్దా? కుండలో ఉంటే కడుపు నిండుద్దా? కుండలో ఉంటే కడుపు నిండదు. కుండలోనిది చేతిలో తీసుకుని తిన్నప్పుడే కడుపు నిండుద్ది. నా గుండెల్లో దేవుడు ఉన్నాడు, నా మనసులో దేవుడు అంటే గౌరవం ఉంది, భయం ఉంది. ఇవన్నీ మాటలు వేసి మూట మీద కట్టి మిద్ది మీద ఇవన్నీ పనికిరావు. విశ్వాసము లేని క్రియలు మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ విశ్వాసంలో క్రియలు కూడా మిళితమై ఉండాలి. నువ్వు దేవుడంటే ఘనత, గౌరవం నీ భక్తిలో నువ్వు క్రియల ద్వారా చూపించు, ఆయన పరిచర్యలో చూపించు. 6 రోజులు నీ పనుల కోసం నువ్వు వాడుకో. 7వ రోజున ఆయన పని కొరకు నువ్వు వాడబడు. 7వ రోజున ఆయన ఎంత దేవుడంటే గౌరవమో, ఘనత ఉందో ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన పరిచర్యలో, ఆయన సహవాసములో నువ్వు కనపరచు. ప్రభువా నువ్వంటే నాకు ఎంత గౌరవం ఉంది, నేను బయట రాజును, మీ సన్నిధిలో నేను పరిచర్య చేస్తాను. బయట నాకు గొప్ప హోదా ఉంది, మీ సన్నిధిలో నేను చెప్పులు పెడుతున్నాను, చెప్పులు సరి చేస్తున్నాను, మందిరం ఊడుస్తున్నాను, నువ్వంటే నాకు గౌరవం నాయన, ఇవన్నీ నువ్వంటే నాకు విలువ ఉందయ్యా, నువ్వంటే నాకు ఘనత నాయన, అందుకే నేను మీకోసం ఇంత చేస్తున్నాను. ఎక్కడ నీకు దేవుడంటే ఘనత ఉందని నువ్వు రుజువుపరుచుకుంటున్నావు? ఎక్కడ దేవుడంటే నీకు ఎంత గౌరవం ఉందని నువ్వు దేవుడితో రుజువుపరుచుకుంటున్నావు? ఏం చేయగలుగుతున్నావు ఆయన పనుల్లో? 7వ రోజున కూడా నీ పనులే తప్ప దేవుడి పనులు ఏం చేస్తున్నావు చెప్పు? ఏదో 2-3 గంటలు వచ్చేసి మొక్కుబడిగా వినేసి ఎట్టొచ్చి అట్ట వెళ్ళిపోతున్నావు. కానీ 7వ రోజున దేవుడిది నా రోజు అని దేవుడు అంటే ఆయనకు సంబంధించిన పని నువ్వు ఒకటన్నా చేస్తున్నావా? ఏం చేసావు ఇది దేవునికి సంబంధించిన పని అని? ఏమైనా దేవుడా నువ్వంటే నాకు ఇంత గౌరవం ఉందయ్యా అంటూ ఆయన కోసం చేసింది ఏమన్నా ఉందా? హాజరు, వచ్చాను, విన్నాను, వెళ్ళాను. ఏం చేశావు? ఏం లేదు. ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదించేది? ఎలా దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్ళేది? ఇక్కడ ఉన్న ఈ 100 మందిలో దేవుడు చూస్తాడు. 100 మందిలో ఎవరు కానినంటే గౌరవం ఉంది, ఈ 100 మందిలో ఎవరు కానినంటే ఘనత ఉంది, ఈ 100 మందిలో ఎవరా ఎక్కువగా దేవుడు నన్ను గణపరిచేది అని చూసినప్పుడు ఎవరో ఒక్కళ్ళు కనపడ్డారనుకో, వాళ్ళని తీసి అందరికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవుడికి కావాల్సింది ఏంటి? ఎవరు నన్ను గణపరుస్తున్నారో నేను వాళ్ళని గణపరుస్తానన్నాడు. అంతే, నీ జీవితంలో కూడా జరుగుతుంది అదే. నువ్వు దేవుడికి ఎంత గౌరవాన్ని ఇస్తుంటావో, ఎంత గణపరుస్తూ ఉంటావో, ఇది నా దేవుని రోజు, ఈరోజు నేను వాడబడ్డాను, నువ్వు ఎంత దేవుడికి విలువనిస్తావో దేవుడు కూడా నీకు అంతే విలువనిచ్చి అందరికంటే ముందు నిన్ను ఉంచుతాడు తలగా. ఆమేన్. అందరికంటే ముందు నిన్ను పెడతాడు. అన్నింటిలో ఎత్తైన స్థలం మీద దేవుడిని తీసుకెళ్తాడు. దేవుడు కూడా ఎప్పుడు మనలందరిలో అదే చూస్తాడు. ఎవరికి ఎక్కువ భారము, ఎవరికి ఎక్కువ ఆసక్తి, ఎవరు ఎక్కువగా కనపరుస్తున్నారు నన్ను, ఎవరు ఎక్కువగా నన్ను గౌరవపరుస్తున్నారు, మనస్సులో పెట్టుకోవటం కాదు. ఆ విశ్వాసము, దేవుడి పట్ల ఉన్న ప్రేమ క్రియరూపంలో నీకు బయటకు వచ్చినప్పుడు దేవుడు చూడాలి. దేవుడు చాలాసార్లు ఏమంటాడు తెలుసా? లోకస్వత 5 దేవుడు వారి విశ్వాసమును చూచి, ఏమన్నాడు? వారి క్రియలను చూస్తున్నప్పుడు నీ భక్తి నీ క్రియల రూపంలో బయటికి రావాలి. దావీదు కనపరిచాడు. ఇక్కడ కూడాను దేవుడు అంటే నీకు ఎంత ఘనత ఉందో ఆదివారం రోజు ఆ ఘనతను చూపించాలి. ప్రభువా నువ్వంటే నాకు ఎంత గౌరవం ఉంది.
మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళంటే మనకి చాలా చక్కటి అభిమానం ఉందనుకోండి. ఒక పెళ్ళికి వెళ్ళాం, వాళ్ళంటే మనకు అభిమానం ఉంది. ఏమంటాం వెళ్ళి మంచిగా డ్రెస్ వేసుకొని మంచిగా నీట్గా రెడీ అయిపోయి వెళ్ళి, అయ్యా మీరు పిలిచారు, మీరంటే మాకు గౌరవం అని చెప్పేసి ఆ భోజనాలు చేసి ఆ చదివింపులో లేకపోతే గిఫ్టో కానుక ఇచ్చేసి గౌరవం ఇచ్చేసి వస్తాం. అంతేనే కదా, అది అక్కడ నీకున్న గౌరవం, వాళ్ళు నీకు ఇచ్చారు. దేవుని సన్నిధిలో గౌరవం, దేవా నువ్వంటే నాకు గౌరవం అంది. ఇక్కడ ఏవి కానుకలు గిఫ్ట్లే దేవుడికి పలుచుకోండి. నీ హృదయాన్ని దేవుడికి పూర్తి, ప్రభు నువ్వంటే నాకు గౌరవం, ఎంత గౌరవం ఉందయ్యా. ఎక్కడున్న వాళ్ళందరిలో నేను ఎక్కువగా నేను కనపరుస్తున్నాను అనగలుగుతామా? నాకు బాగా ఎంతో గౌరవం ఉంది ప్రభు, నువ్వంటే నేను కనపరిచే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. నువ్వు నాకు ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, ప్రాణం పోసావు, కాపాడుతున్నావు, అనుక్షణం కాపాడుతున్నావు. ఈ ఊపిరి నువ్వు ఇచ్చింది, ఈ జీవం నువ్వు ఇచ్చింది, ఈ బ్రతుకు నువ్వు ఇచ్చింది, ఈ నడత ఆరోగ్యం అంతా నువ్వు ఇచ్చింది. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు ఇచ్చిన దానికి నేను ఏం కనపరుస్తున్నాను? ఒక్కరోజేగా. నువ్వు ఇచ్చిన దాంట్లో నేను ఎంతగా తిరిగి నేను కనపరచగలుగుతున్నాను? ఈ ఒక్కరోజేగా. ఈ ఒక్కరోజే ఆదివారం నాడు కనీసం దేవుణ్ణి మనం కనపరిచే విషయంలో ముందుండండి. ఈ రోజు లేట్గా ఉండే ప్రయత్నాలు చేయకండి. అది దేవుడికి కాదు, నీకు మంచిది కాదు. ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు? ఏమన్నాడు దేవుడు? ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళలేవు. ఇక్కడే ఉండిపోతావు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడుంటే అక్కడ, ఎక్కడేసి గొంగలు ఎక్కడున్నావంటే నువ్వు ఎక్కడేసావు అక్కడే ఉన్నానంటది. ఎందుకు? నువ్వు ఎక్కడేసావు అక్కడే ఉన్నాను. ఎక్కడున్నావు? ఇప్పుడు అక్కడే ఉన్నాను. ఎంతకాలమైన అక్కడే అట్లాగా ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఎక్కించదనని దేవుడు ఎలాగైతే అన్నాడో, ఆ దేవుని మాట ప్రకారం మనం అంత ఉన్నతమైన స్థలం మీదకి ఎక్కాలి అంటే మనం చేయాల్సిన 3 గుర్తుపెట్టుకోండి. ఆదివారము ప్రతిష్ఠిత దినమో. ఇది నాది కాదో, ఎవరిది కాదు, ఇది నాది కాదు. ఆదివారం నాడు నేను దేవుని సన్నిధిని పోగొట్టుకుని ఏది చేసినా అది నాకు క్షేమం కాదని గుర్తుపెట్టుకో. 2, ఇది మనోహరమైనది. ఆదివారం నాడు నేను దేవుడిని ఆనందంగా ఆరాధించే రోజు, అది చాలా విలువైనది. 3, ఇది ఘనమైనది. ఆదివారం నా జీవితంలో రావటం చాలా ఘనము. నా దేవుడు ఘనుడైన దేవుణ్ణి ఘనంగా నేను ఆరాధించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా రెడీ అయ్యి వెళ్తాం. అప్పటికప్పుడు ఎవరు రెడీ అయ్యి వెళ్తారు? ఒక పెళ్ళికి అప్పటికప్పుడు లేచి రెడీ అయ్యి వెళ్తారు. ఎన్ని గంటల ముందు లెగుస్తావు, ఎన్ని గంటల ముందు సిద్ధపరచుకుంటావు, నీకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటావు. ఆదివారం మాత్రం అంటే దేవుడు నీకు ఏం లేదు. అది ఎప్పుడు వచ్చే ఆదివారమేగా, ఎప్పుడుండే దేవుడేగా, నా గుండెలోనో జేబులోనో ఉండే దేవుడేగా. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత ముందుగా లేచి నువ్వు సిద్ధమవుతావో, ఆదివారం వస్తుంది అంటే అంత సిద్ధపాటు నువ్వు లేటుగా అసలుకో. దేవుడికి నువ్వు అంత విలువిచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు దేవుడి మందిరంలో లేటుగా మొదటి ప్రార్థనకు ముందుంటావు. లేట్ అవ్వవు. ఎప్పుడు లేట్ అవుద్ది? నిర్లక్ష్యం, దేవుడంటే గౌరవం లేకపోవటం. అందువల్లే నీ జీవితంలో ఎప్పుడు ఇక్కడే ఉంటావు. ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నావు, ఇక్కడే ఉంటావు. జీవితంలో స్తోత్రం, ప్రభువు చెప్పింది ఉన్నతమైన స్థితికి నువ్వు రావాలి అంటే చేయాల్సిన 3. ఆదివారం ప్రతిష్ఠిత రోజు, ఆదివారం మనోహరమైంది, ఆదివారం ఘనమైంది. చేయకూడని 3, సంపాదన చేయకండి, పనుల కోసం ప్రభు సన్నిధిని పక్కన పెట్టకండి, ముచ్చట్లతో కాలయాపన చేయకండి, ఆదివారం పోగొట్టుకోవద్దు. ఇలా ఉన్నప్పుడు దేవుడి మాట వింటే 3 ఆశీర్వాదాలు దేవుడు చెప్పాడు. వింటాం. 14వ వచనం చదువుతాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ఏం కలుగుద్దట? ఏమిస్తాడు దేవుడు? ఎంతమంది కుటుంబాల్లో మనం ధైర్యంగా చెప్పగలుగుతాం, మేము చాలా ఆనందంగా ఉన్నామండి, మేము చాలా సంతోషంగా ఉన్నామండి, నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లలు, మా కుటుంబం అంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎంతమంది చెప్తారు? ఇవి పాటించిన వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు అన్నాడు దేవుడు. ఆ 3 పాటించిన వాళ్ళు మాత్రం ఆనందంగా ఉండగలుగుతారట. ఈ 3 లేకపోతే, వీటిని కలుగుంటే ఇంట్లో ఉన్న 2, 3, 5, 10 మంది అయినా చిక్కులు, చికాకులు, గొడవలు, కలతలు, కలహాలు, మనస్పర్ధలు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కలిసి ఉన్న పెద్ద కుటుంబమే మనసులో చీలికలు. ఒక ఇంటిలో ఉంటున్నాం, మనసులో కలువు. ఒక కప్పు కింద ఉంటున్నాం, ఒక స్లాబ్ కింద ఉంటున్నాం,
ఐక్యత ఉండదు, హృదయంలో ఆనందం ఉండదు. డబ్బు చేతి నిండా డబ్బు ఉంది, జేబు నిండా డబ్బు, బ్యాగ్ నిండా బ్యాంక్ బ్యాగ్స్ ఎంత ఉన్నా హృదయంలో ఆనందం. మనిషి జీవితానికి గొప్పది కావలసిందే. ఎంత కష్టపడేది ఎందుకయ్యా? హాయిగా బతకాలని. ఎంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకున్నావయ్యా? హాయిగా బతకాలని. ఎంత చేసేది ఎందుకయ్యా? ఈ చివరి జీవితం అంతా ఎందుకయ్యా? ఈ ఒక్క మాట కోసమే. ఏ మాట? నా పిల్లలు ఆనందంగా బతకాలని, నేను ఆనందంగా బతకాలని, నా కుటుంబం హాయిగా బతకాలి. హాయి అంటే ఆనందం, మంచిగా హాయిగా బతకాలని. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తెలియటల్లా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఆనందం? దేవుడు ఇవ్వాల. దేవుడి నుండే నీకు చక్కటి ఆనందం వస్తుంది. నువ్వు దేవుని క్రమాన్ని తప్పినప్పుడు నీ కుటుంబంలో ఆ ఆనందాన్ని మిస్ అవుతావు, నీ కుటుంబంలో ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటావు, నీ జీవితంలో సమాధానాన్ని పోగొట్టు. ఎంత అన్నా వండినివ్వండి, హృదయంలో సంతోషం లేకపోతే ఎన్ని ఉంటే మాత్రం ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? ఎంత చేసేది చివరకు దేనికోసమయ్యా? ఎంత కష్టపడేది దేనికోసమయ్యా? ఎంత చాకరీ చేసేది దేనికోసమయ్యా అంటే చివరికి ఎంత కష్టపడేదంతా ఈ ఒక్క మాటకి నువ్వు చేసేది భూమి మీద. ఏంటది? హాయిగా బతకాలి, ఆనందంగా ఉండాలి. అవును కదా? ఎందుకు ఎంత పెద్ద ఇల్లు కడుతున్నావు? ఆ ఇంట్లో నేను నా కుటుంబం ఆనందంగా హ్యాపీగా ఉండాలి. ఎందుకు ఇదంతా చాకరీలు చేస్తున్నావు? ఎంత పొద్దాకులు ప్రయాసం, రాత్రి మొగలు కష్టపడుతున్నా ఎందుకో? నా పిల్లలు హాయిగా బతకాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం అంతటిలో చివరికి మిగిలేది ఏం కోరుకుంటున్నావు? ఆనందమే. కానీ అసలు ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదివారం నువ్వు క్రమంగా పాటిస్తే దేవుడు ఆశీర్వదిస్తే వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? దేవునికి ఆదివారపు ఆరాధనను దేవుడి సన్నిధిని నిర్లక్ష్య పెట్టి లేని చోట ఆనందాన్ని కోరుకుంటున్నావు. లేని చోట ఆనందాన్ని కోరుకొని జీవితం అంతా కష్టాలు, శ్రమలు, సమస్యలు, కలతలు, కలహాలు బ్రతుకున్నంత రోజు మనస్పర్ధలు, రోజు చికాకులు ఉంటున్నట్టుగానే ఉంటున్నావు. హృదయంలో నీకు సంతోషం లేదు. నీకు జీవితం అంతా ఇంతే ముగిసిపోవాలా? అసలు దేవుడు ఎంత చక్కగా చెప్పాడు, నేను నిన్ను ఆనందింప చెయ్యదును. ఏమైనా పెద్ద కష్టమైనవి అంటారా? ఈ మాటలు ఏమన్నా కష్టమైనవా? మనం ఏమన్నా మొయ్యలేనివా? మన వల్ల కానివా? ఏమన్నాడు దేవుడు? ఆదివారం నాది, ఆ ఒక్కరోజు నాకు వదిలేయండి అన్నాడు. ప్రార్థన టైం వరకు మీరు ఎక్కడ ప్రార్థనకు ఆటంకం కలిగే పనులు ఏమీ పెట్టుకోవద్దండి. కష్టమా మనకు? ఏమైనా కష్టం అంటారు? ఆదివారం సంతోషకరమైనది, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించు అన్నాడు. అదేం పెద్ద కష్టమా? ఆదివారం ఘనమైనది, నేనంటే నీకు ఎంత ప్రేమ ఉందో, అభిమానం ఉందో అంత ఘనపరచు నన్ను అన్నాడు. ఏమన్నా కష్టమా? అప్పుడు ఏమన్నాడు దేవుడు? నేను నీ జీవితం అంతా నీకు ఆనందం కలగజేస్తాను. ఏం కలగజేస్తాడు? నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆనందం కలగజేస్తాను. దేవుడు చెప్పిన చిన్న చిన్న విషయాలు, వాటిని మనం పాటించలేక, చెయ్యలేక ఏం పోగొట్టుకుంటున్నాం? జీవితానికి ముఖ్యమైనది కావలసిన ఆనందాన్నే పోగొట్టుకుంటున్నాం. ఇది ఆనందం లేకపోతే నీ జీవితానికి ఒక అర్థం ఉండదు. నువ్వు ఎంత కష్టపడినా చివరకు ఆనందం కోసమే, హాయిగా ఉండాలని, హాయిగా బ్రతకాలని ఒక్క మాట కోసమే చాకిరీ చేసినా, ప్రయాసపడ్డ, పైరు వేసినా, పంటలు వేసినా, వ్యవసాయం చేసినా, ఎన్ని చేసినా నేను హాయిగా బతకాలి, నా కుటుంబం హాయిగా ఉండాలి, నా పిల్లలు హాయిగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు హాయిగా ఉండకూడదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గుర్తుపెట్టు, దేవుడు నీకు ఆనందమే వస్తాడు. ఇప్పుడు ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుని క్రమాన్ని మీరు ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుడిచ్చే ఆనందాన్ని పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? దేవుడిచ్చే ఆ గొప్ప సంతోషాన్ని పోగొట్టుకుంటే నీకు, నీ కుటుంబానికి నీకు ఏం ఉపయోగం? దేవుడు నిన్ను ఆనందింపచేసేదను అన్నాడు. తర్వాత లైన్ చూద్దాం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను. గొప్ప అభివృద్ధి, అదే మహా గొప్ప ఆశీర్వాదం. దేవుడు ఈ మూడు నువ్వు పాటించు. ఈ మూడు నువ్వు పాటిస్తే దేవుడు మనకు 3 ఆశీర్వాదాలు ఇస్తారన్నాడు 14వ వచనంలో. నేను నీకు ఆనందమును ఇచ్చేదను. ఇది చిన్న మాట కదా. ఆనందం అనేది జీవితంలో చాలా పెద్ద మాట తెలుసా. ఈ జోకులు చూస్తేనో, జోకులు చెప్పుకుంటేనో వచ్చే ఆనందాలు ఆ కొద్దిసేపు పల్లిగిలిత్తం అయిపోద్ది. ఏమంటది సొలొమోను? ఒకడు హృదయమున దుఃఖముండినను పైకి నవ్వవచ్చును. అంటే సొలొమోను చెప్పింది. నువ్వు ఎక్కడైనా మంచి జోకి చెప్పావు అనుకో, పైకి అంటాడు. అంతే. ఏమన్నాడు దేవుడు? ఒకడు హృదయమున దుఃఖం ఎంతో ఉంది, కానీ పైకి నవ్వుతానట్టు కనపడుతుంది. కానీ నీ హృదయపూర్తిగా నువ్వు ఆనందంగా ఉండాలంటే
అది ఒక్క దేవుడి వల్లే సాధ్యం. నువ్వు ఎంత చేసేది చివరకు దేవుడు ఆనందం హాయిగా బతకదు. ఇది దేవుడి ద్వారా మాత్రమే కలుగుద్ది. 2, అభివృద్ధి. ఉన్నత స్థలముల మీదకు నేను నిన్ను ఎక్కించదనో. ఎంత గొప్ప భాగ్యం! నువ్వు పడే ప్రయాసకు, నువ్వు పడే కష్టానికి, నువ్వు చేసే చాకిరికి దేవుడు అన్నాడు, నా సహాయం ఉంటుంది, దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఆశీర్వాదం మనతో ఉన్నప్పుడు అభివృద్ధిలోకి నువ్వు వస్తావు. ఏం కోరుకుంటాం? తల్లిదండ్రులు ఎవరమైనా ఏం కోరుకుంటాం? బిడ్డల గురించి, నీ జీవితం గురించి, నేను మంచి స్థాయికి రావాలి, నా పిల్లలు నాకంటే గొప్ప స్థాయికి రావాలి కోరుకుంటారా లేదా? మన పరమ తండ్రి కూడా ఆయన బిడ్డలుగా ఉన్న మనలను కోరుకునేది కూడా అదే అంటున్నాడు. మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు అయిన క్రీస్తు ఏమంటున్నాడు? ఆయన బిడ్డలుగా ఉన్న మనలను, నేను నిన్ను ఉన్నతమైన స్థలముల మీదకి నిన్ను ఎక్కిస్తాను. ఆ తండ్రి తన బిడ్డలను నేను నిన్ను గొప్ప స్థాయికి తీసుకొస్తాను అన్నట్లుగా పరమ తండ్రి మనలను ఉన్నతమైన స్థాయికి నేను నిన్ను తీసుకొస్తానంటే మనమేమో ఆయన చేతికి అందకుండా పారిపోతా ఉన్నాం. ఎక్కడే ఆశీర్వాదం? ఆదివారం నాడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇవి. ఆయన సన్నిధికి నువ్వు వచ్చి ఆయన ఆరాధిస్తే దేవుడు అన్నాడు, నిన్ను గొప్ప స్థాయికి నేను తీసుకువెళ్తాను, ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన స్థలానికి. నీ స్థితి మారిపోద్ది, స్థలము మారిపోద్ది. అంత గొప్ప స్థాయికి దేవుడిని తీసుకుపోతానంటే నువ్వేం ఎంత చిన్న పని ఆయన ఆరాధించి, ఇది మనకు పెద్ద కష్టమైంది కాదు, కానీ దేవుడు చేసే అభివృద్ధి ఎంత గొప్పది. సూత్రం ఎక్కడుంది? మూలం ఇక్కడే ఉంది. ఇప్పుడు పాగొచ్చుకున్నది ఎవరు? జీవితంలో అభివృద్ధి లేదు అంటే ఎవరు? దేవుడా. అభివృద్ధి లేదు అంటే దేవుడికి అది కారణం మనమే. ఆశీర్వాదం లేదు అంటే దేవుడికి అది కారణం మనమే. ఆయన అన్నాడు, ఆదివారం ప్రతిష్ఠితమైనది, మనోహరమైనది, ఘనమైనది నుంచి నువ్వు రాగలిగితే నేను నిన్ను అభివృద్ధి చేయుదును. ఎంతగా? ఉన్నతమైన స్థలము మీదకు నేను నిన్ను అందరికంటే గొప్ప స్థాయికి నిన్ను తీసుకొస్తానంట. అది ఎంత గొప్ప భాగ్యం! ఎందుకు అనవసరంగా చిన్న చిన్న వాటి కోసమో, ఆ పని ఉందనో, ఈ పని ఉందనో, అక్కడనో ఇక్కడనో దేవుడి సన్నిధికి లేట్ అయిపోయి, దేవుడి సన్నిధికి దూరం అయిపోయి, దేవుడి సన్నిధి పోగొట్టుకొని జీవితంలో ఏమైపోతున్నావు? అభివృద్ధిని అంతనే పోగొట్టుకుంటున్నావు. ఏమైపోతావు? అభివృద్ధి అంతా పోతే ఇంకేమైపోతావు? యవన కాలం అంతా అయిపోతే ఇంకేమైపోతావు? చెప్పండి, ఏమైపోతుంది? అంతా అయిపోయినప్పుడు ఇంకేమైపోతావు? నీకున్నదంతా నువ్వు పోగొట్టిన తర్వాత ఇంకేమైపోతావు? మరొక మాట తర్వాత చివరి లైన్, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములలో ఉంచెదను. దేవుడు నీ కష్టార్జితమునే కాదు, నీ పూర్వీకులు, నీ పితరులు వారి కష్టార్జితమును కూడా నీవు అనుభవించేలా ఆశీర్వదిస్తాడట. ఇది గొప్ప భాగ్యం. నువ్వు కష్టపడే దానివల్ల నీ కుటుంబం మాత్రమే గడుస్తుంది. అదే దేవుడు ఆశీర్వదిస్తే పూర్వీకులు ఉండవను. అరాజు, అబ్రహాము, దావీదు, సొలొమోను, మనకంటే ముందు భూమి మీద జీవించిన వారు ఎందరు ఉన్నారో మన పూర్వీకులు, మనకంటే ముందున్న వాళ్ళు, వాళ్ళ కష్టార్జితమైన ఆశీర్వాద ఫలములన్నీ దేవుడు నువ్వు అనుభవించేలా చేస్తాడు. మీన్ ఎంత గొప్ప భాగ్యం! ఇక్కడ 2 మేలు మనకు కనబడుతుంది. నువ్వు చేసేదాని వల్ల దేవుడు ఇన్ను నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నీకంటే ముందు ఉన్న వాళ్ళ, నీ పూర్వీకుల స్వాస్థ్యాన్ని కూడా నువ్వు అనుభవించేలా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! 3 ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు. 1, ఎప్పుడు మంచి ఆనందకరమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని ఆయన చేయబోతున్నాడు. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థలముల మీదకు దేవుడు నిన్ను హెచ్చించేలా మార్చబోతున్నాడు. నీ కష్టార్జితమే కాక నీ పూర్వీకుల పితరుల కష్టార్జితము కూడా, వారిది కూడా నువ్వు అనుభవించేలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది. ఎంత గొప్ప భాగ్యం కేవలం ఒక ఆదివారం నాడు దేవుడు దాచిపెట్టాడు. దాన్ని పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణాలు ఆదివారం కూడా సంపాదించుకోవటం, ఆదివారం కూడా నీ పనులన్నీ నువ్వు పెట్టుకోవటం, దేవుడి సన్నిధిని పోగొట్టుకొని, ఆదివారం నాడు ముచ్చట్లు మీటింగులు పెట్టుకొని దేవుని మాటల చెవుల్లోనికి రాకుండా, ఆదివారం నాడు దేవుడికి వలసిన విలువ ఇవ్వకపోతే నీ జీవితంలో ఎప్పటికీ ఆ ఆనందము లేదు, ఆ అభివృద్ధి లేదు, ఆశీర్వాదము లేనే లేదు. ఆ ఉన్నతమైన స్థలానికి, ఈ స్థితికి నువ్వు వెళ్ళేదే లేదు. ఎప్పుడు అదే జీవితం, అదే తను అలాగే చాలించడమే అవుతుంది. అంత మహాగొప్ప దేవుడు మనల్ని ప్రేమించి, ఏ తండ్రి అయిన బిడ్డలను కోరుకునే ఒకే ఒకటి, మా పిల్లలు గొప్ప స్థాయికి రావాలి. మన పరమ తండ్రి ప్రభువు కూడా మనల్ని కోరుకునేది, ఆయన బిడ్డలుగా మనలను గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని చూడాలని, నా పిల్లలు ఎంత ప్రయోజకులయ్యారని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అంత గొప్ప స్థితిలో మనం ఉండాలి అని. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో దేవుడి మాటలు విన్న మన దేవుడు మనల్ని ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడో,
ఆయన చూడాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఆదివారం యొక్క విలువను మనం తెలుసుకున్న వారంగా మన జీవితంలో ఆదివారమును పోగొట్టుకొనక, ఆరాధనకు దూరం కాక, పనుల వల్ల ప్రభువును ప్రక్కన పెట్టక, ప్రభువుకు మన జీవితంలో తగిన గౌరవాన్ని మనం ఇవ్వకుండా ఉంటే చేతుల మన భవిష్యత్తు మనం పాడు చేసుకునే వారం అవుతాం. అలా కాక దేవుడు ఎంత గొప్పగా ప్రేమతో నిన్ను ప్రేమించి గొప్ప స్థాయికి తీసుకురావాలని ఆశపడుతున్నాడో, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకున్నాడో, ఎంత గొప్పగా ఆశీర్వదించాలనుకున్నాడో, ఎంత గొప్పగా నీ కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వాలనుకున్నాడో, ఆ ఆనందమును, ఆ ఆశీర్వాదమును, ఆ అనుభవించే స్థాయిని మనము పొందుకున్నట్లుగా ఒక్కసారి ప్రార్థనకి పిలుచుదాం. శిరస్సు మంచి ప్రార్థనకి పెంచుతాం. అందరం మన జీవితంలో బలహీనతలు ఏమైతే ఉన్నాయో, ఎప్పటి వరకు ఒకవేళ తెలిసి తెలియక ప్రపాచన కనుక ఆయనకు ఆ మహా గొప్ప దేవునికి ఇవ్వాల్సిన విలువను మనం ఇవ్వలేకపోతే ఏముంది? దేవుడు లేకపోతే మన జీవితంలో, ఆయన కృప లేకపోతే ఏమైపోతామో మన జీవితాలలో, ఆయన సహాయం లేకపోతే ఏమైపోతామో మన జీవితాలలో, ఏ పాటిది మన ఈ ఊపిరి, ఈ ప్రాణము, ఏ పాటిది మన ఈ బ్రతుకు, ఈ జీవము, ఈ జీవితం అంతలో కనపడి అంతలోనే మాయమైపోయే అల్ప ప్రాణులు మనం. కేవలము దేవుని కృప వలన, దేవుని ప్రేమ వలన, ఆయన కనికరం సంపన్నుడైన దేవుని యొక్క దయా దాక్షిణ్యము వలన ప్రతిదినము మనకు ఆయుష్కాలం పొడిగించబడుతూ వస్తుంది. ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలను బట్టి, ఈ చక్కటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన ఊపిరిని బట్టి, ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన ఆరాధించుదాం. ఆదివారపు ఆరాధన దినము, అది దేవునికి ప్రతిష్ఠితమైన దినము. ఆదివారం మనోహరమైన దినము, అది దేవునిలో మనము ఆనందించే రోజు. ఆదివారము ఘనమైనది, దేవుని నామమును ఘనపరిచి గొప్ప చేసే రోజు. రోజు దేవునిది. ఎంత ఘనంగా దేవుణ్ణి ఆరాధిస్తే అంత చక్కటి భవిష్యత్తు. ఎంతగా గొప్పగా దేవుని నువ్వు ఘనపరచగలుగుతావో అంత ఆనందం దేవుడు నీకు ఇవ్వగలదు. ఉన్నతమైన స్థలముల మీద దేవుడిని కూర్చోబెట్టని ఆశపడుతున్నాడు. ఆ స్థితిలో నీవు కనబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దాన్ని పొందుకునే వారంగా ఉందాం, పోగొట్టుకునే వారంగా ఉండొద్దు. ప్రార్థన చేస్తుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, దాని మధ్యాహ్న కాల సమయంలో మరొక మారు మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన బలమైన నామమునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు మమ్మలను ఉన్నతమైన స్థలములలో ఎక్కించదను అని మాతో మాట్లాడి దీన్ని బట్టి వందనాలు. ఒక తండ్రి తన బిడ్డల ఎడలో చూపిన ప్రేమను మా ప్రభువా మీరు మా పట్ల చూపిస్తూ, నీ నామమున విశ్వాసం ఉంచిన మాలో ఎవరు కూడా నా సమాజంలో, అన్యుల మధ్యలోను, ఇతరుల మధ్యలోను మా ప్రభువా నాయన దిగజారిపోయిన స్థితిలో ఉండటం మీకు ఇష్టము లేక, మా ప్రభువా మీ బిడ్డలుగా ఆయన తలగా నీవు స్థానించిన వాగ్దానం బట్టి మా నాయన మీ నామమున విశ్వాసం ఉంచిన మీ బిడ్డను ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతూ, ప్రతి బలహీనతను సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, మీ వాక్యముడుగులో పడుతున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మహా గొప్ప అభివృద్ధిలోనికి నాయన ఉన్నతమైన స్థితికి, నీ ఉన్నతమైన స్థలాల మీద నువ్వు కూర్చుండబెట్టుటకు మా ప్రభువా నీకు కూర్చోపడి దావీదు సెలవిచ్చాడు. అయా ఎత్తైన కొండ మీదకి ప్రభువాను ఎక్కించు అన్నప్పుడు దావీదు ఎలాగైతే చేయబట్టి ఎత్తైన కొండ మీద ఎక్కించి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజును చేశారో, ఈరోజు మా ప్రభువా ప్రార్థనలో పాల్గొని దాసులందరినీ జ్ఞాపకం చేస్తుంటుంది. ఈ ప్రతిష్ఠితమైన ఆదివారం యొక్క విలువను తెలుసుకొని మా ప్రభువా ఆ గౌరవాన్ని మీకు చెబిడలుగా ప్రతి ఒక్కరి తొలిదిగా సిద్ధపరచండి, సరిచేయండి, సరిదిద్దండి నాయన. ఎందరూ మా ప్రభు విలువను తెలుసుకొని మీ వాక్యములకు లోబడుతున్నారో అటు ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని రానున్న రోజుల్లో మా ప్రభు వారు మీకు ఇచ్చిన గంటను బట్టి రీతిగా వారిని గణపరచడానికి సహాయం చేయండి నాయన. అలాంటి ఉన్నతమైన స్థితికి వారి జీవితాలను, కుటుంబాలను తీసుకురావడానికి ప్రభు మీకు కూర్చోపడి ఆ కుటుంబాలంతా ఆనందంతో నింపబడినట్లుగా, ఆ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందినట్లుగా, ఆ కుటుంబాలంతా వారి కష్టార్జితను అనుభవించినట్లుగా మీ సహాయం చేయండి నాయన. ఎక్కడ మాలో మా ఎవరు కూడా నాయన ఈ ఆదివారం ప్రతిష్ఠితమైన రోజును కూడా నాయన లాభాపేక్షకు వాడుకొనక నాయన ఈ రోజును కూడా మా ప్రభు లోకములో ఉన్న విషయములతో, ముచ్చట్లతో మా ప్రభు వృధా చేయక నాయన ఈ రోజును కూడా మా ప్రభు నేను వ్యాపార సంబంధమైన, లోక సంబంధమైన పనులతో మునిగిపోయి ఆరాధనలో ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకునే వారిగా కాక నాయన ఈ రోజు యొక్క విలువను తెలుసుకొని, ఈరోజు ఎంత విలువ ఉందో, ఈరోజు మమ్మల్ని ఎంతగా మీరు ప్రాణాలతో నిలువబెట్టి ఉంచారంటే ఎంతగా మిమ్మల్ని గణపరచవలసిందో గుర్తించే బాధ్యతను ఈ సమయంలో ప్రార్థనలో పాల్పొందిన సంఘ బిడ్డలకును మా దేశ ప్రజలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసిన రీతిగా దీవించి
మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చి మీ పరలోక వారసులుగా పౌరులుగా చేయమని కూడిన మమ్మల్ని అందరినీ మీ గురికి అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.